నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పట్టణం బస్టాండ్ సమీపంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంఆర్పీఎస్ దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఘట్కేసర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు సగ్గు శివరాం కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా కేశపాగ రామచంద్ర మాదిగ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ హాజరై దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బచ్చల కూర స్వామి, జిల్లా మాజీ అధ్యక్షులు ములుగురం నరేందర్, మాదిగ మాజీ మున్సిపల్ అధ్యక్షులు రొడ్డ యాదగిరి, మాదిగ కడపోల్ల మాధు మాదిగ, నాగుపల్లి శ్రీనివాస్, మాదిగ బత్తిని శివ మాదిగ తదితరులు పాల్గొన్నారు. స్టాఫ్ రిపోర్టర్ జహీరుద్దీన్, మేడ్చల్ ఘట్కేసర్ పాల్గొన్నారు. నా పేరు కేశపాగ రామచంద్ర మాదిగ, ఎంఎస్పీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు, ప్రస్తుతం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి కొనసాగుతున్న 30 సంవత్సరాల గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిపెట్టిన ఉమ్మడి రిజర్వేషన్లను జనాభా తమాషా ప్రకారంగా వర్గీకరించాలని చెప్పేసి 30 సంవత్సరాల పోరాట ఫలితానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పుడే చర్చ జరుగుతూ ఉన్నది. మరి న్యాయబద్ధంగా జనాభా తమాషా ప్రకారంగా ఎవరి వాటా వరకు న్యాయబద్ధంగా వర్గీకరించాలని చెప్పేసి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి మాదిగ దండల ఉద్యమం మరి ఈరోజు తెలంగాణలో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరగకుండా వర్గీకరించాలని చెప్పేసి అన్నగారి పిలుపు మేరకు ఘట్కేసర్ మండల కేంద్రంలో మరి బస్టాండ్ ప్రకారం నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో కూర్చున్నటువంటి సీనియర్ నాయకులు సోదరులు సగ్గు శివకుమార్ మాదిగ గారు, సోదరులు మాజీ ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు నరేందర్ మాదిగ గారు, మరి అన్న సీనియర్ నాయకులు రొడ్డ యాదగిరి అన్న గారు, మధు గారు, మరి నా మాజీ జిల్లా అధ్యక్షులు బచ్చలకూర స్వామి, మరి కళామండలి అధ్యక్షులు తమ్ముడు గజ్జలై రామచందర్, మరి ఈరోజు ఎంఆర్పీఎస్ నూతన నాయకత్వంలో జిల్లా బాధ్యత వహిస్తూ మొన్నటిదాకా అల్వాల్ మండల కేంద్రంలో దీక్షలు నిర్వహించినటువంటి తమ్ముడు బత్తిని శివకుమార్ గారు, మరి తమ్ముడు శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఇచ్చిన పిలుపును అందుకొని ఈ మాది ఉపకులాలకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని చెప్పేసి ఈ దీక్షల ప్రత్యేక ఉద్దేశం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాదిగ దండోల మందాకృష్ణ మాదిగ తరఫున మరొకసారి తెలియజేయడం అంటే, మరి ఈరోజు ఏదైతే జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కొన్ని వర్గాలకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి విజ్ఞప్తి ప్రకారంగా మరి పరిశీలన చేసినటువంటి కమిషనర్ రిపోర్టును ఆధారంగా ఏ వర్గాలకు అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మరి ఇప్పటిదాకా మొన్నటిదాకా ఇప్పించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతరత్ర ఉద్యోగ నియామకాలు కూడా మాది ఉపకులాలకు అన్యాయం జరగకుండా మరి అందరికీ న్యాయం చేసే విధంగా వర్గీకరణ ఉండాలని చెప్పేసి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు కోరుకున్నాడు. ఆ విధంగానే వర్గీకరణ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏ వర్గానికి అన్యాయం జరిగినా, మాది ఉపకులకు అన్యాయం జరిగినా మరి మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మరో పోరాటం సిద్ధం కాకుండా అందరికీ న్యాయం చేసే విధంగా వర్గీకరణ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తూ వర్ధిల్లాలి సామాజిక పరివర్తకుల గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాది ఉపకులాల ఐక్యత, జోహర్ మాదిగ అమర వీరులకు, జోహర్ మాదిగ అమర వీరులకు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు ఆపాలని గౌరవ మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు. ఆయన పట్టించుకోకుండా వాటిని అమలు చేస్తున్నారు. కాబట్టి వీటికి నిరసన దీక్షగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం దీక్షలు చేపడుతున్నాం. కాబట్టి మన కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైనా మాదిగల జనాభా దామాషా ప్రకారంగా వెనుకబడ్డ కులాల మాదిగలను గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా చట్టబద్ధతలో మాదిగలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలని గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు పిలుపునిచ్చిన కాబట్టి
మేము ఈ దీక్షను చేపడుతున్నాం. గట్టిపేస్ తరపు నుంచి మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కోరుకున్నది ఏంటంటే, అయ్యా మేము సమాజానికే దిక్సూచి అయినా మా ఎన్నుబాటు కాలం చూసి మా జనాభా దామాష ప్రకారంగా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఇప్పటికైనా వేడుకుంటున్నాం. లేదంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకుండా చేయడం ఖచ్చితంగా గౌరవ మందకృష్ణ మాది గారి మేరకు ఎంతకైనా తెగిస్తాం, దేన్నైనా ఎదుర్కొంటాం. ఖబర్దార్ మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మందకృష్ణ మాదిగన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై మాదిగా, జై మాదిగా.